సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రజాప్రభుత్వంలో పేదలకు పెద్దపీట. 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. హర్యానాలో బీజేపీ గెలుపుపై తాండూరులో నేతల సంబరాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని పలు వార్డులకు సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్యం సేవలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, చిన్నపిల్లల వార్డు, ఎస్ఎన్సీయూని సందర్శించారు. అనంతరం వైద్యులతో సమావేశాన్ని నిర్వహించారు. హాస్పిటల్లో గల సమస్యలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రాత్రి సమయంలో హాస్పిటల్ దగ్గర పోలీస్ భద్రత అవసరమని వైద్యులు కోరడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి మాతా శిశు ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా హాస్పిటల్లో గల పలు సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ రవి శంకర్ ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకువెళ్తూ ముఖ్యంగా హాస్పిటల్ దగ్గర బస్ స్టేషన్, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్తో పాటు హాస్పిటల్ దగ్గర బస్సులు ఆగే విధంగా రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆసుపత్రి అభివృద్ధికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు చాలా వరకు ప్రభుత్వం పైన, డాక్టర్స్ పైన నమ్మకంతో వస్తారని, కాబట్టి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కనిపించే ప్రత్యక్ష దైవంతో సమానమని, మీరందరూ సమీక్షగా కృషి చేయడం వల్లనే జిల్లా ఆసుపత్రికి కాయాకల్ప అవార్డు 3వసారి రావడానికి నిదర్శనమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు వస్తారని, వారికి మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు మేలు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రాము, మాజీ జడ్పీటీసీ దారాసింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్తో పాటు డిహెచ్ఓ ప్రదీప్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ ప్రాబ్లమ్ కూడా పరిశీలించే అవకాశం ఉంది. సో దానికోసం ఆరోగ్యాన్ని దేహాన్ని పరిశీలి చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. అన్న కొంచెం కదా
అప్పటి నుంచి మేడం సార్ అని చెప్పేసి భయపడిపోయి ఇంతవరకు రిస్క్ కేసు వస్తే నేను చేయను సార్, నేను కావాల్సిన జాబ్ రిజైన్ చేస్తాను, మీరు మీ ఇష్టం సార్ అని. సో ఇది ఎప్పుడు అంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో మన రాష్ట్రంలో మనకు 500 to 600 డెలివరీస్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 31 జిల్లాలలో మన తాండూరు ఎన్సీఎస్ హాస్పిటల్ ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ పొజిషన్, ఎప్పుడు కూడా థర్డ్ కంటే కింద లేనే లేదు. ఎవ్రీ మంత్ సెన్సస్ ఏ సెన్సస్ చూసినా ఇంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకొకటి నాకు కూడా ప్రత్యేకించి గైనకాలజిస్టులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దేమూలు, యాలాల మండలాలకు సంబంధించి అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సుమారు 45 మంది లబ్ధిదారులకు 14 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయా మండలాల నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు సంపద మన పిల్లలకు ఎంత భూములు సంపాదించడం, ఎంత ఆస్తులు సంపాదించడం కాదు, వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యని చెప్పి మంచి ప్రయోజకులను చేస్తే అదే పెద్ద వరకు. పెద్ద వాళ్ళదే దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఈ రోజు ఏదైతే ఆధునికతగా ఉందో, ఏ కోర్సు చేస్తే మన పిల్లలకు ఉద్యోగం వస్తుందో, ఏ పని చేస్తే తొందరగా ఉద్యోగాలు వస్తాయో. గతంలో మనం అనుకుంటుంటే 25 ఏళ్ల కింద ఐటీఐ చేస్తే అట్లాంటి కంపల్సరీ జాబ్ వచ్చేది. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో దాంట్లో 1 year నుంచి 2 సంవత్సరాలు చదివితే మన పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ముందు ఆరోగ్యశ్రీ కానివ్వండి, మీకు స్కూల్కు సంబంధించినటువంటి కానివ్వండి, అన్నింటి కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి చెక్కులు ఎంత వచ్చినాయో మీరు ఎంత ఇచ్చినది కాదు, ఇవన్నింటి కూడా మూలకేస్తే ఖచ్చితంగా మన పేద వర్గాలకు ఏదో ఒకటి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు గుణము ఏదో ఇంత అనుకున్నంత కాకుండా, మీరు చెప్పినంత బిల్లు సబ్మిట్ చేసినంత కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా కొత్త గ్రూప్ ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇవి ఇమ్మీడియట్ మీరు అకౌంట్లో చేసుకున్నట్లయితే మీకు ఎమ్మడే డబ్బులు వచ్చేస్తాయి. రేపే ఈ రోజు మూలకు పడేయకుండా ఈ రోజే మీ అకౌంట్ వేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, పేరు ఇచ్చిన వాళ్ళు దయచేసి ఒకరొకరు వచ్చి ఆ గ్రామం నుంచి ఆ బెనిఫిషరీ కానివ్వండి, మీ గ్రామంలో మనల్ని ఎవరైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఒకరొకరే ఆ గ్రామం నుంచి మన లీడర్లు ఎవరైనా వచ్చి వాళ్ళకి చెప్పి చెక్కు ఇప్పించవచ్చేదిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చే వాళ్ళందరూ కూడా. హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై తాండూరులో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నేతలు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో బీజేపీ నేతృత్వంలోని ప్రధాని మోదీతోనే సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీపై నమ్మకంతోనే ప్రజలు హర్యానాలో హ్యాట్రిక్ పట్టం కట్టారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా దాదాపు 29 సీట్లు రావడం అనేది ఆషామాషి కాదు. కాబట్టి దేశంలో బీజేపీ పార్టీ అనేది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా హ్యాట్రిక్ సాధించింది అనేది మనము చాలా గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వార్డులో కానీ గల్లీలో కానీ అధిక సంఖ్యలో బీజేపీ పార్టీని సభ్యత్వ నమోదు చేసి బీజేపీ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్ననే మనము పార్లమెంట్ స్థానాల్లో హ్యాట్రిక్ విజయం సాధించినాము. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనము ఢిల్లీలో కోల్పోయినాము అవకాశాన్ని. మరియు హర్యానాలో కూడా హ్యాట్రిక్ సాధించడం చాలా శుభ సంకేతం. అట్లాగే ఇక్కడ మనం కూడా ఒక 8 ఎంపీ సీట్లు సాధించుకున్నాం తెలంగాణలో. రాబోయే స్థానిక సంస్థలు అనుకోండి, ఏదైతే మున్సిపాలిటీలు అనుకోండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని తెలుపుకుంటూ
హర్యానాలో 49 సీట్లను మళ్ళీ అధికారం వచ్చాము. 2009లో 40 సీట్లు ఉంటాయి, 2014లో 47 సీట్లు, 2019లో 41, ఏకంగా 49 స్థానాలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో 29 స్థానాలు వచ్చాయి. ఇది ప్రపంచ రికార్డు. బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతటి ఘన విజయం సాధించిన హర్యానాలో చాలా సంతోషంగా ఉంది. అలాగే హర్యానానే కాకుండా మన తెలంగాణలో కూడా మన బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి మన బీజేపీ కార్యకర్తల నాయకులు కోరడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, ఇప్పుడు అన్ని ఎలక్షన్లో మన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఈ శుభాకాంక్షలు ఇట్లాగే మనం కంటిన్యూ చేయాలని చెప్పి తెలుపుతుంది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ అఖండ విజయం, హ్యాట్రిక్ విజయం చాలా హర్షణీయం. అయితే గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలై కాంగ్రెస్ కళ సహకారం కానీ విలీనమైనటువంటి రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి మధ్యాహ్నం వరకు మేము కలుస్తామని చెప్పి పటాకులు కాల్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఈ హర్యానా హ్యాట్రిక్ విజయము అటు దేశము ఇటు రాష్ట్రము హర్యానా రాష్ట్రము మరి అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్ సహకరించిన అక్కడ హర్యానా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలో రావడానికి ప్రతి కార్యకర్త సైనికులు లేక పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి హర్యానా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసి కాదు, ఖచ్చితంగా జమ్మూలో ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, జమ్మూలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అసలు నిజము. కాకపోతే అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, అక్కడ పీడీఎస్ కానీ వాళ్ళంతా అనలైజ్ చేసారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ సింగిల్గా 29 సీట్స్ వచ్చినాయంటే అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారం అని చెప్పి మేము భావిస్తున్నాం. నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్రంలో భారీ మెజారిటీతో ఇవాళ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా హర్యానా ప్రజలకు తాండూర్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రం నలుమూలల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పడినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా అక్కడ అనేక రకాలైన ప్రయత్నాలు పడినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినట్టంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకుని ఉన్నాం, ఒకవైపు రెజ్లర్స్ కి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ ని ఈరోజు చిన్నాభిన్నం చేయాలనేటటువంటి అనేక కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాంటి సేవా దృక్పథం, నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తిరిగి 3వసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు అభివృద్ధి పెంచుకుంటా ఉన్నాయి. ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త వినూతనమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్రలో మరో మైలురాయి, మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కిందనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం. ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని
మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు సంఘటన చూస్తాం. కాశ్మీర్లో ఈరోజు 29 సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాషి విషయం కాదు. కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ దేశాన్ని రక్షించబడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ ఎన్ని పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తెరిగిర్రు. కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలుమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతు ఇచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల గణమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో కూడా అధికారం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరు వీధి కుక్కల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. పట్టణంలో వీధి కుక్కల బాధ తీవ్రతరం కావడంతో స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్లో యానిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి వీధి కుక్కలకు అక్కడికి తరలించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని వివరించారు. పట్టణంలో ఎక్కడైనా వీధి కుక్కలు సంచరించినట్లు తెలిస్తే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. తాండూరు పురపాలక సంఘంలో కుక్కల బెడద ఎక్కువ ఉందని చెప్పేసి గత కొన్ని రోజులుగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ మధ్యలో కూడా ఒక ఇన్సిడెంట్ కూడా కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎనిమల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ ఎనిమల్ కేర్ సెంటర్లో కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తూ ఉన్నాం. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు కాకుండా ఆపరేషన్స్ చేస్తున్నాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల నుంచి కుక్కలను పికప్ చేసుకొని కెనెట్స్లో ఉంచేసి ఆపరేషన్ చేసి వాడికి 5 days ఫుడ్ పెట్టేసి మళ్ళీ అదే ప్లేస్లో తీసుకుపోయి వదిలేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తాండూరు పురపాలక సంఘంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడైనా మా వాళ్ళ కుక్కలు పికప్ చేస్తున్నప్పుడు కొంచెం సహకరించండి. కుక్కలతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కుక్కల బెడద తగ్గుతుంది అనుకుంటే ఇది కొంత ప్రాసెస్తో కూడుకున్న పని, ఎంబడే తగ్గదు. ఇది అంటే మళ్ళీ కొత్తగా జనరేషన్ కొత్తగా బర్త్ కాకుండా మాత్రమే మనం కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న కుక్కల పాపులేషన్ అయితే అట్లనే ఉంటుంది. ఈ కుక్కల నుంచి సాధ్యమైనంత వరకు దాంట్లో కోపం తెప్పియకుండా దాంట్లతో కొంచెం మంచిగా ఉండి దాంట్లకు ఇబ్బంది కలగకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలను కూడా బజార్లో వదిలేటప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఎవరినైనా ఒక పెద్దవాళ్ళని పంపించండి. ఇండివిజువల్గా వెళ్ళేటప్పుడు కూడా ఒక కట్టె లాంటిది పట్టుకొని వెళ్ళండి. ఫుడ్ ఐటమ్స్ ఏదైనా చేతిలో పట్టుకున్నప్పుడు అవి తినడానికి ప్రయత్నం చేస్తాయి. మీరు దాన్ని తిననీయకుండా కంట్రోల్ చేసినప్పుడు మనుషుల మీదకి ఎగబడే ఆస్కారం ఎంతైనా ఉంది. ఆ టైంలో కూడా మీరు దాన్ని దాచుకోవడం అంటే ఓపెన్గా కనిపించకుండా దాచుకుంటే దాంట్లో కూడా దృష్టి దానిపైకి మళ్ళకుండా ఉంటుంది. అసలు సిచ్యువేషన్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుక్కల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో కోపం తెప్పించే విషయాలు అనవసరంగా కొట్టడము, అనవసరంగా రాయితో కొట్టడము, ఇట్లాంటి విషయాల్లో కూడా అవి రివర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కొంచెం దృష్టిలో ఉంచుకొని దాంట్లో మంచిగా స్నేహభావంతో మెలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. రకరకాల పూలతో తయారు చేసిన బతుకమ్మకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో కలిసి బతుకమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్
భాగంగా మంగళవారం 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వాసవి మహిళా సంఘ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం 6వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవికి అలంకరించి పూజలు చేశారు. వాసవి మహిళా సంఘ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అలంకరణలతో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘ అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుబ్బా ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగం శెట్టి శోభ, వాసవి మహిళా సంఘ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రాజలక్ష్మి మహేశ్వరి సామ్రాజ్యదాయిని సత్య సందా సాగరమేఖల దీక్షకల్లేశ శమని సర్వలోకావశంకరి సర్వదురాది సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వం సురా విష్ణు పాప వైద్యాగవానల సౌభాగ్యసురాసుర జలాసుర భాగ్యాది కృష్ణ భక్తమంత కీర్తినారాయణ మహేశ్వరి మహాకాళి మహాప్రసా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మాకాణ భైరవారాధ మంత్రిని నసరాజు త్రిపురేశి జయసేన నిశ్చయ పరాపర సదు కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవిత పుష్పపురాతన పూజా పుష్కర పుష్కరేశ్వర పరంజ్యోతి పరంధామ పరమాణో పరాత్పర పాశోస్త పాశువంశ్రీ పరమంత్ర వివేదిని మోదా మోదా నిత్య దుఃఖ. తాండూరులో వాడవాడలా పూల జాతర తలపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు తాండూరు పట్టణంలో వైభవంగా కొనసాగుతున్నాయి. తిరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో మహిళలు అలరించారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లో మహిళలు రకరకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ నీరజ బాలారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో అలంకరించారు. బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రజాప్రభుత్వంలో పేదలకు పెద్దపీట. 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. హర్యానాలో బీజేపీ గెలుపుపై తాండూరులో నేతల సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.